కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పత్తి కొనుగోలు అక్రమాలపై సిఐడి ఫోకస్ పెట్టింది. గతేడాది జరిగిన అక్రమాలపై విచారణ ప్రారంభించింది. దీంతో పత్తి కొనుగోలు ప్రక్రియకు ఇబ్బంది కలిగే ప్రమాదం కూడా ఏర్పడింది. నిబంధనల పేరుతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న రైతులను తాజాగా సిఐడి విచారణ మరింత ఇరకాటంలో పడేసింది. ఆంధ్రప్రదేశ్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు జరుగుతాయి. గతేడాది సీసీఐ పత్తి కొనుగోళ్లలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయనే ఫిర్యాదులు అందాయి. 140 కోట్ల రూపాయల విలువైన దూది మాయమైందని ఆరోపణలు రావడంతో సిఐడి విచారణ చేపట్టింది. గతేడాది సీసీఐ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 19 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసింది. దాని నుంచి 3.75 లక్షల దూది బేళ్లను తీశారు. రైతులు తెచ్చిన పత్తిలో తేమ పేరుతో బయ్యర్లు సరుకు బరువుకు కోత పెడుతూ ఉంటారు. ఈ విధంగా సుమారు 10,000 క్వింటాలను బయ్యర్లు అక్రమంగా అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో పత్తి బేలు విలువ 27,000 నుంచి 28,000 వరకు ఉంది. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా 140 కోట్ల విలువ చేసే దూది బేళ్లను కొందరు బయ్యర్లు అమ్ముకున్నారని ఫిర్యాదులు సిఐడికి చేరినట్లు తెలుస్తోంది. 12,000 పెట్టి కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిఫరెన్స్ అమౌంట్ ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బోనస్ గా వాళ్ళిద్దరూ చెల్లించమని అడుగుతున్నాం. నిబంధనలు కూడా 18% వరకు తేమ అనుమతించాలి. కానీ మీరు 8 దాటితే 1% లెస్ చేయటము రేటు, 12 దాటితే కొనవంటం అర్థం లేని నిబంధనలు. మేనేజ్మెంట్ వైఫల్యాన్ని రైతుల మీద చూపుతున్నటువంటి ప్రభుత్వం. అందువల్ల కేంద్రంలో ఉన్న వ్యవసాయ మంత్రి కానీ, రైతుల కోసం మాటలు చెప్పే ప్రధాని కానీ, రైతుల్నే మేము వెన్నెముక చూస్తున్నామనే ముఖ్యమంత్రి కానీ రైతులకి అన్యాయం చేస్తున్నారు. ఈ సంవత్సరం అది పత్తైనా, ధాన్యమైనా, మిరపైనా, మరొకటైనా ఒక మిర్చికి కాయలు లేనప్పుడు రేటు ఉంది, కాయలు వచ్చినా తగ్గిపోతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలకి బటన్ నొక్కే ప్రభుత్వాలు వచ్చినాక రైతాంగం పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారిపోయింది. ఇవాళ గుండె మీద చేసుకొని ఒక 15-20 ఎకరాలు పొలం చేద్దామని ధైర్యంగా ముందుకు వచ్చేటటువంటి రైతు లేని దుస్థితి కనపడతా ఉంది. రాబోయే రోజుల్లో వ్యవసాయం ఒకప్పుడు ఉండేది అనేటటువంటి స్థితికి ఈ రోజున వ్యవసాయం నెట్టబడతా ఉంది. దీనికి పాలక పార్టీలు అత్యంత ప్రధాన పాత్ర పోషించాలి. ఈ రోజున రైతాంగం విలపిస్తూ ఉంటే, రోమ్ నగరం తగలబడతా ఉంటే న్యూరో చక్రవర్తి కనుక ఫిడేలు వాయించినట్టుగా చంద్రబాబు నాయుడు కానీ, నరేంద్ర మోడీ కానీ, మిగతా నాయకులు కానీ వ్యవహరిస్తూ ఉన్నారు. అక్రమాలపై విచారిస్తున్న సిఐడి అధికారులు గుంటూరులోని సీసీఐ మేనేజర్ కార్యాలయానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. తర్వాత సీసీఐ జనరల్ మేనేజర్ గుంటూరు సిఐడి కార్యాలయానికి పిలిచి మరికొన్ని వివరాలు సేకరించారు. సీసీఐ కేంద్రాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పంపాలని సూచించారు. ఈ నెల 8వ తేదీలోపు సీసీటీవీ ఫుటేజ్ అందించాలని సీసీఐ మేనేజర్ కార్యాలయం నుంచి 30 పత్తి కొనుగోలు కేంద్రాల బయ్యర్లకు నోటీసులు అందాయి. దాంతో భారీగా డేటా ఉన్న ఫుటేజీని తక్కువ సమయంలో ఇవ్వడం సాధ్యం కాదని బయ్యర్లు సమాధానమిచ్చారు. తగిన సమయం ఇవ్వడంతో పాటు ఫుటేజ్ ను సేకరించేందుకు టెక్నీషియన్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై సీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సీజన్ ఆరంభ దశలో ఈ గందరగోళంతో పత్తి కొనుగోలు ప్రక్రియ మరింత మందగించే అవకాశం ఉంటుంది. మరోపక్క సీసీఐలో జరిగిన అక్రమాలపై రైతు సంఘాలు ఆందోళన బాట పట్టాయి. లోతైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు సడలించండి, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునే వైపు దృష్టి సారించండి, మద్దతు ధరని 12,000కు పెంచండి, రైతాంగం ఏదైతే కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లేటువంటి పత్తికి రవాణా ఛార్జీలు రైతులు ఇవ్వాలి, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మరి పత్తి కొనుగోలు సెంటర్లు ప్రారంభించాలి, ఆ రకంగా రైతాంగాన్ని ఆదుకోవడానికి కృషి చేయాలని చెప్పి సిఐడి విచారణకు సంబంధించిన వార్తలు వచ్చిన తర్వాత కొందరు బయ్యర్లు తీరు మార్చుకొని నిబంధనల ప్రకారమే పత్తి కొనుగోలు చేస్తామని చెబుతున్నారు.
పత్తి కొనుగోలు ప్రక్రియ సరిగ్గా జరగడం లేదని నివేదికలు రావడంతో సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కొనుగోళ్ల ప్రక్రియపై బుధవారం ప్రత్యేకంగా సమీక్ష జరిపిన సీఎం చంద్రబాబు సీసీఐ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కేంద్రానికి సీసీఐ సీఎండీకి లేఖ రాయాలని సూచించినట్లు తెలుస్తోంది.